హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాగర్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఎవరి కోసం అంటే 2025లో బ్యాంక్ జాబ్స్ టార్గెట్ చేసే స్టూడెంట్స్కి అండ్ అట్ ద సేమ్ టైం ఎవరికైతే ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్ గురించి వాటిలో ఉండే జాబ్స్ గురించి ఐడియా కావాలి సో దట్ దే కెన్ స్టార్ట్ ప్రిపరేషన్ ఫర్ దర్ అప్కమింగ్ ఎగ్జామ్స్. లైక్ ఎవరైతే థర్డ్ ఇయర్ లేదా ఫోర్త్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ కానివచ్చు హూ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ అప్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, వాళ్ళ కోసం ఈ వీడియో. సో ఈ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ టచ్ చేయబోతున్నాను. దట్ విల్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. మీరు ఎలా ప్రిపేర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి, ఎన్ని రకాల ఎగ్జామ్స్ ఉంటాయి అని మాట్లాడుకుంటే సో 3 కేటగిరీస్లో డివైడ్ చేసుకోవచ్చు బ్యాంక్స్ అన్నిటిని. ఫస్ట్ ఎస్బీఐ, సెకండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. సో దీని కింద ఏమొస్తాయంటే ఎస్బీఐ కాకుండా మీరు డే టు డే లైఫ్లో చూసే మిగతా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లైక్ ఇండియన్ బ్యాంక్ అవ్వచ్చు, యూనియన్ బ్యాంక్ అవ్వచ్చు, కెనరా బ్యాంక్ అవ్వచ్చు, ఇలా ఒక 11 డిఫరెంట్ బ్యాంక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనే అంబ్రిల్లా కింద వస్తాయి. థర్డ్ వచ్చేసి ఆర్ఆర్బీస్. సో ఆర్ఆర్బీస్ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఏదైతే గ్రామీణ బ్యాంక్స్ మనం చూస్తామో రూరల్ ఏరియాస్లో కానీ సెమీ అర్బన్ ఏరియాస్లో కానీ వీ కాల్ దెమ్ యాజ్ ఆర్ఆర్బీస్. సో టోటల్ 3 బ్రాంచెస్: ఎస్బీఐ, పబ్లిక్ సెక్టర్, ఆర్ఆర్బీ. ఈజీగా అండర్స్టాండ్ అవ్వడం కోసం ఇలా బ్రేక్ డౌన్ చేశాను. అండ్ అన్ని టైప్ ఆఫ్ బ్యాంక్స్లో జనరల్గా ఫ్రెషర్స్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ పిఓ, అది ప్రొబేషనరీ ఆఫీసర్ లేదా మేనేజ్మెంట్ ట్రైనీ అంటాం. సెకండ్ ఆఫీస్ అసిస్టెంట్, అంటే ఇంతకుముందు క్లర్క్ అనేవాళ్ళు, ప్రజెంట్ వీ కాల్ ఇట్ యాజ్ ఆఫీస్ అసిస్టెంట్. సో 2 ఎగ్జామ్స్, 3 డిఫరెంట్ బ్రాంచెస్ మనం మాట్లాడిన ఎస్బీఐ, పబ్లిక్ సెక్టర్ అండ్ ఆర్ఆర్బీ. సో ఈచ్ కండక్ట్ 2 డిఫరెంట్ ఎగ్జామ్స్. సో టోటల్గా ఒక ఇయర్ చూసుకుంటే మనకి 6 బ్యాంకింగ్ ఎగ్జామ్స్ జరుగుతాయి. దాంట్లో 3 ఆఫీస్ అసిస్టెంట్కి, 3 ప్రొబేషనరీ ఆఫీసర్కి. ఇవి కాకుండా వేరే ఎగ్జామ్స్ జరగమని జరుగుతాయి, కానీ ఫ్రీక్వెన్సీలో మాట్లాడితే ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా జరిగేవి ఏంటి అంటే ఈ 6 ఎగ్జామ్స్: 3 ఆఫీస్ అసిస్టెంట్, 3 ప్రొబేషనరీ ఆఫీసర్. అక్కడి వరకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో ఏంటి డిఫరెన్స్ ఆఫీస్ అసిస్టెంట్కి పీఓకి అంటే? ఆఫీస్ అసిస్టెంట్ అంటే నేమే మనకు చెప్తుంది, ఒక క్లరికల్ లెవెల్ రోల్. మనకి డే టు డే ఆపరేషన్స్ ఏదైతే ఉంటాయో, కస్టమర్ హ్యాండ్లింగ్ కావచ్చు, క్యాష్ డిపాజిట్ కావచ్చు, ఇలా వేరియస్ ఏదైతే బ్యాంక్లో జరుగుతాయో అవన్నీ చూసుకునేది క్లర్క్. సో ఆఫీస్ అసిస్టెంట్. మరి ప్రొబేషనరీ ఆఫీసర్ ఎవరు అంటే నేమ్లోనే ఉంది, ఆఫీసర్. అంటే ఆఫీసర్ క్యాడర్ జాబ్ అది. మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మేనేజరియల్ టాస్క్ కావచ్చు, మన క్లర్క్స్ని మేనేజ్ చేయడం కావచ్చు, ఇలా వేరియస్ ఏదైతే బ్యాంక్ రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ వర్క్స్లో, ఆఫీస్ లెవెల్ వర్క్స్, అడ్మినిస్ట్రేషన్ లెవెల్ వర్క్స్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళని ప్రొబేషనరీ ఆఫీసర్స్ అంటాం. సో అది బేసిక్ డిఫరెన్స్. సో ఈ రెండింటి మధ్యన మనకి ఇంకో ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటి తెలియాల్సిందంటే, ఆఫీస్ అసిస్టెంట్ అనేది ఎప్పుడు కూడా 1 స్టేట్ పోస్టింగ్. అంటే మీరు ఇప్పుడు ఆంధ్ర నుంచి అప్లై చేశారు ఎగ్జామ్కి అంటే మీకు పోస్టింగ్ ఆంధ్రాలోనే వస్తుంది. మీరు క్లర్క్ పొజిషన్లో కంటిన్యూ అవుతే మీ లైఫ్ ఏదైతే టెన్యూర్ ఉంటుందో బ్యాంక్లో అదంతా కూడా మీరు ఆంధ్రాలోనే వర్క్ చేస్తారు. సపోజ్ మీరు కర్ణాటక నుంచి అప్లై చేస్తే మీరు కర్ణాటకలోనే జాబ్ వస్తుంది. అది ఒక మెయిన్ ఫ్యాక్టర్. అదే ఆర్ఆర్బీ పీఓకి కూడా ఆ యూజ్ ఉంది. ఎందుకంటే ఆర్ఆర్బీస్ అనేవి రీజనల్ బ్యాంక్స్ కాబట్టి, ఏ స్టేట్కి ఆ స్టేట్కి రీజనల్ బ్యాంక్స్ ఉంటాయి కాబట్టి ఆర్ఆర్బీ పీఓ పోస్టింగ్ కూడా మీ లైఫ్ టెన్యూర్ ఏదైతే బ్యాంక్లో ఉంటుందో వర్కింగ్ టెన్యూర్ అనేది కంప్లీట్గా ఆ స్టేట్లోనే మీరు ఉంటారు. అది ఆర్ఆర్బీ పీఓ అండ్ ఆఫీస్ అసిస్టెంట్. కానీ ఎస్బీఐ పీఓ అండ్ అదర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ పీఓస్ అనేవి పోస్టింగ్ ఇట్ కెన్ బి ఎనీవేర్ అక్రాస్ ద కంట్రీ. మీరు ఆంధ్ర నుంచి అప్లై చేశారా, తెలంగాణ నుంచి అప్లై చేశారా ఫ్యాక్టర్ కాదు. మీరు ఎక్కడి నుంచైనా అప్లై చేయొచ్చు, కానీ మీకు జాబ్ ఎక్కడన్నా కూడా రావచ్చు. మీకు కేరళ రావచ్చు, రాజస్థాన్ రావచ్చు, ఎనీవేర్ ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంది వాళ్ళకి అనే దాన్ని బట్టి పోస్టింగ్ వస్తుంది. సో ఇది ఒక మేజర్ డిఫరెన్స్. చాలా వరకు క్యాండిడేట్స్ ఈ యొక్క ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని కూడా అప్లికేషన్స్ అనేవి ఫిల్ చేస్తూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ అయిన ఫ్యాక్టర్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి అసలు వై యూ షుడ్ అప్లై ఫర్ బ్యాంకింగ్. ఇది ఒక మ్యాక్సిమం అందరికీ ఉండే క్వశ్చన్. అసలు ఎందుకు, వై? 3 ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తాను. ఫస్ట్, ఇది ఒక స్టెబుల్ జాబ్. మనం ఇంతకుముందే మాట్లాడాం, పబ్లిక్ సెక్టార్ అంటే దే ఆర్ క్లోజ్లీ ఈక్వల్ టు గవర్నమెంట్ జాబ్. అంటే మీకు ఒక సెక్యూర్ లైఫ్ స్టైల్ ఉంటుంది, సెక్యూర్ జాబ్ ఉంటుంది. మార్కెట్ ఫ్లక్చువేషన్స్ వల్ల ఎక్కడో ఏదో జరిగిందని చెప్పి యూఎస్లో ఏదో ఫినాన్షియల్గా జరిగిందని ఆ క్రైసిస్ వల్ల మనకి ఎఫెక్ట్ అవ్వడం అనేది జరగదు. సో అలాంటి రీజన్స్ బేస్ చేసుకొని చూస్తే కంపారిటివ్ టు అదర్ ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ ఏదైతే ఉంటాయో దిస్ ఈజ్ అ వెరీ స్టేబుల్ జాబ్. సెకండ్ థింగ్, ఫ్రీక్వెంట్ ఎగ్జామినేషన్స్. ఇప్పుడు మనకి ఇయర్ ఎగ్జామ్ జరుగుతుందంటే నెక్స్ట్ మళ్ళీ 5 ఇయర్స్లో ఎగ్జామ్ ఉండకపోవచ్చు, లేదా 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెడతారనే కాన్సెప్ట్ ఉండదు. బ్యాంకింగ్ ఇండస్ట్రీ అనేది బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ కాబట్టి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఈ 6 ఎగ్జామ్స్ జరుగుతాయి. మన అదృష్టం బాగుంది, ఆ ఇయర్ ఇంకా రిక్వైర్మెంట్ ఉందంటే ఆ 6 కంటే ఇంకా ఎక్కువ జాబ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. లైక్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు, లోకల్ బ్యాంక్ ఆఫీసర్, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. వాటి గురించి మనం స్లోగా నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. సో ఖచ్చితంగా ఫ్రీక్వెంట్ ఎగ్జామ్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు. థర్డ్ థింగ్, జాబ్ అంటే అందరికీ కావాల్సిన ఇంపార్టెంట్ కాంపోనెంట్ శాలరీ. వెరీ వెరీ గుడ్ శాలరీ.
ఇఫ్ యూ స్టార్ట్ యువర్ వర్క్ కెరియర్ విత్ బ్యాంకింగ్. సో ఆఫీస్ అసిస్టెంట్ చూసుకుంటే స్టార్టింగ్లోనే మీకు ఇన్ హ్యాండ్ ఒక 40,000 అనేది ఖచ్చితంగా వస్తుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనకి అప్లై అయ్యే అడిషనల్ బోనసెస్ అవ్వచ్చు లేదా కాంపనెన్స్ అవ్వచ్చు, ఇంకా పెరుగుతుంది. కానీ మినిమం 40,000 గ్యారంటీ ఆఫీస్ అసిస్టెంట్కి వస్తుంది. అది ఆఫీసర్ రోల్కి వెళ్తే గ్యారంటీగా 65,000 చేతికి వస్తుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. నేను మినిమం చెప్తున్నాను, ఎందుకంటే మ్యాక్సిమం చెప్పాను అనుకోండి అది రావట్లేదు అనే క్వశ్చన్ వస్తుంది. సో అలా కాకుండా మినిమం గ్యారంటీగా మనకి వచ్చే అమౌంట్ వచ్చేసి 65,000 ఫర్ ఆఫీసర్. సో ఇది మనకున్న శాలరీ ప్యాకేజెస్ స్టార్టింగ్ లెవెల్లో. మీరు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో అప్పుడు మీకు హైక్స్ ఉంటాయి, అకార్డింగ్గా మనకి పే స్కేల్ డివిజన్ జరుగుతుంది, అది సెకండరీ. బట్ అట్ ద బిగినింగ్ దిస్ ఇస్ వాట్ యూ కెన్ ఎక్స్పెక్ట్. సో దీస్ ఆర్ ద 3 బెస్ట్ రీజన్స్ వై వన్ షుడ్ అప్లై ఫర్ బ్యాంక్ ఆర్ బ్యాంకింగ్ జాబ్స్. ఐ హోప్ అది క్లియర్ అనుకుంటాను. నెక్స్ట్ థర్డ్ థింగ్, సో అప్లై చేసేస్తే సరిపోతుందా అంటే కాదు, మనం ఖచ్చితంగా జాబ్ కొట్టాలి. సో డిఫికల్టీ లెవెల్ అండర్స్టాండ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంటే. ఏ ఎగ్జామ్ డిఫికల్ట్ ఉంటుంది, ఏ ఎగ్జామ్ కంపారిటివ్లీ లెస్ డిఫికల్ట్ ఉంటుంది అనేది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో 2 బ్రాంచెస్గా బ్రేక్ చేస్తే ఆఫీస్ అసిస్టెంట్ అనేది ఒక కేటగిరీ అయింది, ఇప్పుడు ప్రొబేషనరీ ఆఫీసర్ అనేది ఒక కేటగిరీ అయింది. సో జాబ్ పరంగా చూసినా, శాలరీ పరంగా చూసినా ఆఫీస్ అసిస్టెంట్ వర్క్ అనేది కంపారిటివ్ టు పీఓ కొంచెం తక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం డిఫికల్టీ ఆఫ్ ఎగ్జామ్ కూడా తక్కువ ఉంటుంది. మళ్ళీ ఆఫీస్ అసిస్టెంట్లోకి వస్తే మనకి 3 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ 3 ఎగ్జామ్స్ ఆర్డర్ చూస్తే కంపారిటివ్లీ, అంటే ఈజీ అని చెప్పట్లేదు, ఆ మూడిట్లో కంపేర్ చేసుకుంటే ఆర్ఆర్బీ క్లర్క్ ఆర్ ఆఫీస్ అసిస్టెంట్ అనేది ఫస్ట్ మీకు ఈజీగా ఉంటుంది డిఫికల్టీ ఆఫ్ ది ఎగ్జామ్. నెక్స్ట్ పిఎస్బీ క్లర్క్స్, తర్వాత ఎస్బీఐ క్లర్క్స్. ఇది డిఫికల్టీ రేంజ్. సేమ్ పీఓలో కూడా ఫస్ట్ ఆర్ఆర్బీ పీఓ కొంచెం ఈజీ ఉంటుంది కంపారిటివ్ టు అదర్. నెక్స్ట్ పిఎస్బీ పీఓ అండ్ ఎస్బీఐ పీఓ సేమ్ అదే ఆర్డర్లో డిఫికల్టీ రేంజ్ అనేది ఉంటుంది. సో డిఫికల్టీ రేంజ్ అర్థమైంది కదా. మరి ఏంటి సెలక్షన్ ప్రాసెస్ అంటే, కామన్ ఎగ్జామ్స్ అయితే సేమ్ ఉంటాయి, పీఓకి 1 అడిషనల్ స్టెప్ ఉంటుంది. సో ఎగ్జామ్స్ గురించి మాట్లాడితే ఆఫీస్ అసిస్టెంట్ అని అవ్వచ్చు, పీఓ అని అవ్వచ్చు. 2 ఎగ్జామ్స్ కంపల్సరీ ఉంటాయి. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఇది క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. ఫైనల్ స్కోర్ దీన్ని మనకి కౌంట్ చేయరు, జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. సెకండ్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీంట్లో మార్క్స్ అనేవి మనకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్లోకి యాడ్ చేస్తారు. సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఈ 2 బోత్ ఆఫీస్ అసిస్టెంట్కి పీఓకి జరుగుతాయి. కానీ పీఓకి అడిషనల్ స్టెప్ ఏంటంటే మెయిన్స్ క్వాలిఫై అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ కూడా జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఓన్లీ స్టెప్స్ టు గెట్ యువర్ జాబ్. సో ఏంటి ఎగ్జామ్ పరంగా ఏం అడుగుతారు, ఏం నేర్చుకోవాలి, ఏం చదవాలి అంటే దీన్ని కూడా సింపుల్గా చూస్తే 2 కేటగిరీస్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి కామన్ బేసిక్ సబ్జెక్ట్స్ వచ్చి 3 ఉన్నాయి. రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటాం. ఈ 3 సబ్జెక్ట్స్ అనేవి కంపల్సరీగా మీకు ప్రిలిమ్స్లోనూ ఉంటుంది, మెయిన్స్లోనూ ఉంటుంది. మెయిన్స్లో వచ్చి ఇంకో ఎడిషనల్ సబ్జెక్ట్స్ ఏంటంటే కరెంట్ అఫైర్స్, కంపల్సరీ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. అండ్ కొన్ని ఎగ్జామ్స్కి లైక్ ఆర్ఆర్బీకి కంప్యూటర్ అవేర్నెస్ కూడా ఒక సబ్జెక్ట్ యాడ్ అవుతుంది. మరి ఎంత టైం స్పెండ్ చేస్తే ఇవన్నీ కవర్ చేయొచ్చు అంటే జనరల్ యావరేజ్గా చూసుకుంటే 3 to 6 months అనేది ప్రిపరేషన్ టైం ఉంటుంది. ఇంకొంచెం మనం ఇంకా బాగా స్లో ఉంది మన ప్రిపరేషన్, సమ్ XYZ రీజన్స్ వల్ల అంత టైం ఇవ్వలేకపోతున్నామంటే మ్యాక్సిమం 1 year. ఈ టైం కంప్లీట్గా సరిపోతుంది టు గెయిన్ కంప్లీట్ బేసిక్ నాలెడ్జ్ యాజ్ వెల్ యాజ్ అడ్వాన్స్డ్ నాలెడ్జ్ టు క్లియర్ దిస్ ఎగ్జామ్స్. సో సబ్జెక్ట్స్ తెలుసుకున్నాం, డిఫికల్టీ లెవెల్ తెలుసుకున్నాం, టైం తెలుసుకున్నాం. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎంత టైం పడుతుంది మనకి జాబ్ రావడానికి. జనరలీ నోటిఫికేషన్ మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ ఉంటుంది, లైక్ జూన్ నుంచి స్టార్ట్ అవుతాయి నోటిఫికేషన్స్. అండ్ పోస్టింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి నెక్స్ట్ జూన్ లేదా ఇంకొంచెం ఎక్స్టెన్షన్ అవుతుంది బేస్డ్ ఆన్ ద నోటిఫికేషన్ టైం. కానీ గ్యారంటీగా నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి మీకు జాబ్ వచ్చే టైం ఏదైతే ఉందో అది ఎనీవేర్ బిట్వీన్ 8 months to 12 months, 8 months to 1 yearలో మీకు ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. మీరు జాయిన్ అయిపోయి యూ కెన్ హ్యాపీలీ స్టార్ట్ వర్కింగ్ విత్ ద రెస్పెక్టివ్ బ్యాంక్. ఐ హోప్ మీకు ఏదైతే డిఫరెంట్ క్వశ్చన్స్ ఆర్ డిఫరెంట్ డౌట్స్ ఉన్నాయో, బ్యాంకింగ్ జాబ్ ఎందుకు చూస్ చేసుకోవాలి, ఆర్ నేను ఇప్పుడే బ్యాంక్ జాబ్ కోసం ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను, అక్కడ ఉన్న డిఫరెంట్ టర్మినాలజీస్ ఏంటి, డిఫరెంట్ పాత్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి అని డౌట్స్ ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ హోప్ మీ సపోర్ట్ కూడా ఈ విధంగా నాకు కంటిన్యూ చేస్తారని. కమింగ్ వీడియోస్లో ఇంకా మోర్ ఎలాబరేటివ్గా డిఫరెంట్ బ్యాంక్స్ వాటి రెస్పెక్టివ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాటజీస్ ఎలా ఫామ్ చేయాలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ ఫ్రెండ్స్ అండ్ కో స్టూడెంట్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.